తెరవడుతుంది తెరవడుతుంది గిట్లా అని గిట్లా చెప్తుంటే ఇంటే వస్తుందా కేసెస్లో कर्मण पुण्याह वाचन फल समृद्धिरस्तु ఇక్కడ కూర్చున్న మీరందరూ మీ గోత్రం ఒకసారి ఇంటి పేరు ఒకసారి స్మరణ చేసుకోండి అత్ర స్థితానాం సమస్త భక్తజనానాం నానా గోత్రాభివృద్ధిరస్తు ఓం ఏన దేవా పవిత్రేణ నీళ్ళలో ఉంచి పునంతు మాం యామగం హిరణ్మయం భూతం బ్రహ్మ వినీమహే సత్యావరణ సమీక్ష్యా జాతవేదామోర్జయంత్యా పునాతో దక్షిణాయాం ఋషిమాతాః కరో మార్జయంతా ब्राह्मणेभ्यो नाना गोत्रेभ्यो नाना नामभ्यः नवग्रहप्रीत्यर्थं दक्षिणां तुभ्यमहं सम्प्रददे नमः आवाहनमरणं यथास्थानं प्रवेशयामि क्षेमाय पुनरागमनाय अच्युताय महान्ताय महागोविन्दाय नमः अद्य पूर्वोच्चरदय मङ्गलविशेषणविशिष्टाय शोभनदीपौ पूर्वसङ्कल्पितानुसारेण మీరందరూ అనండి ఒకసారి అన్యోన్య బ్రాహ్మణ సహాయేన శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి దేవతా స్వరూపిణి శ్రీ చండీ పరమేశ్వరి జగదంబ ప్రీత్యర్థే మమ ఇహ జన్మని జన్మ జన్మాంతరేషు జ్ఞానతో అజ్ఞానతః కృత సమస్త పాపక్షయ అర్థం సమస్త సన్మంగళ అవాప్తి అర్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం అధర్మ నివృత్తి ద్వారా సద్ధర్మ సంస్థాపన సిద్ధ్యర్థం ప్రాణికోటి సద్భావన సిద్ధి ద్వారా విశ్వకళ్యాణ సిద్ధ్యర్థం సజ్జన సంరక్షణ అర్థం దుష్టజన శిక్షణ అర్థం చ శ్రీ చండీ పరమేశ్వరి ప్రీత్యర్థే మమ సకల మనోభీష్ట ఫలసిద్ధి అర్థం కరిష్యే ఇంతవరకు మహాగణపతి పూజా కార్యక్రమం యజ్ఞంలో పాల్గొనే దంపతుల లిస్టు ఇక్కడ ఒకసారి చదువుతా వినండి. జగదీష్ గారు ధర్మపురి గారు జయ మార్కండేయ
చెప్పేది రండి ఒకసారి. ఎవరైతే పేర్లు చదివిన వాడు సత్యపాల్ ఎస్ఆర్ సత్యపాల్ గారు, మోహా సాయి సత్యపాల్ గారు, సత్యపాల్ గారు ఉన్నారా? జయపాల్ రెడ్డి. ప్రతి ఎండ కూడా దగ్గర 4 గంటలు కూర్చోవాలి. ప్రతి ఎండ కూడా జై మార్కండేయ, జై మార్కండేయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దంపతులు తప్ప మిగతా వాళ్ళ ఎవరు కూడా లోపల ఉండకండి. నమస్తే అంటున్నాయి. ఎవరు కూడా మాట్లాడకూడదు. యాగశాల ఎంత నిశ్శబ్దంగా చేసుకుంటే అంత ఫలితం అనేది ఉంటుందమ్మా. ఎవరు కూడా మాట్లాడకూడదు. అమ్మ మీరు బయట కూర్చోవాలి. సేవ చేసుకుంటాం, సేవ చేసుకుంటాం. ఇక అయిపోయిన జై మార్కండేయ. తీసుకోండి. ఓకే జై మార్కండేయ. పవనం పొడి రాని వాళ్ళు చేతులు లేపండి. పవనం పొడి ఎగ్జామ్ పొడి లేని వాళ్ళు చేతులు లేపండి. పద్ధతి అమ్మ చూడాలా ఇప్పుడే. ఇగో ఈ శృంగి ముద్ర అంటారు. దీంట్లో ఎంతైతే వస్తుందో అంతే ఇయ్యాలి. ఓకేనా? దీంట్లో ఈ ప్రమాణము దీపం ఇవ్వండి. ధాన్యం కావాలంటే వేసుకోండి. అమ్మా అమ్మా వినబడుతుందా అందరికి? యజ్ఞం మీద వస్తున్నావు వినబడుతుందా? ఇక్కడ ఇగో ఇట్లా శృంగి ముద్ర, జింకమూర్తి ఆకారము ఇట్లా దీంతో స్వాహ అని చెప్పి మెల్లగా మీ పిల్లలకు ఎట్లనైతే అన్నం పెడతారో అట్లా వేయండి. దాని వాడేయకుండా అర్థమవుతుందా? పెద్దనేలు అమ్మా అది ఎందుకు? యజ్ఞం గిన్నెలు ముట్టద్దు, అక్కడ పెట్టే చెప్పులు ముట్టద్దు. ఏం లేదు, సరేనా? సరేనా? కొంచెం సార్ మొత్తం అదే కూర్చొని మీరు సురేందర్ సంవిధాలు కాదు సంవిధాలు కావాలా వాళ్ళు
दीर्घायुर्मे प्रदास्यतु मार्कण्डेय पुराण सरस्वती देव्यै नमः सर्वप्रदानपूजार्थं हरिद्रापुष्पाणि समर्पयामि नमस्करोमि। जगदम्ब विश्वमालिनी माता की जय। ब्रह्मविदा ఇవాళ జరగబోయేటువంటి చంటి యాగ కర్మ యొక్క విశిష్టత, యాగశాలలో ఉన్నటువంటి దంపతులు వారందరికీ కూడా ఉన్నటువంటి బాధలు నశించిపోయి సుఖము, సంతోషము, ఆనందము, భోగభాగ్యములు, ఆయుష్, ఆరోగ్యము, సంతానము, వివాహము, విద్య, ఉద్యోగము, ఎవరు ఏది అడిగితే అది అమ్మవారు అనుగ్రహిస్తుందట. అలా గతంలో కొంతమంది రాక్షసులు ఎప్పుడు కూడా ఆధీనంలో లోకాలన్నీ కూడా నడవాలి అని ఒక దుష్ట బుద్ధిలో ఏం చేస్తారు, అధర్మం గెలవాలి అంటే ధర్మాన్ని నాశనం చేయాలి. ధర్మం అనేటువంటిది లేకుండా చేస్తే అధర్మం ఉంటుంది. కానీ ధర్మం పక్షాన ధర్మం వైపు నిల్చొని ఉన్నటువంటి వారు సకల దేవతలు, ముక్కోడి దేవతలు కూడా ధర్మం వైపు నిలబడి ఉన్నారు. లేదా సినిమాలు చూసే ఉంటారు, పాతకాలం సినిమాలు. అవునా? అదే రకంగా అధర్మాన్ని సంస్థాపన చేయాలి, ధర్మం మొత్తం నాశనం చేసేసి ఈ లోకాలన్నీ కూడా చేస్తే అన్న నడవాలి అనేటువంటి దుర్బుద్ధి కలిగి ఉన్నారు రాక్షసులందరూ. ఆ దుర్బుద్ధితో ఏం చేస్తారు, దేవతల మీద యుద్ధానికి వెళ్ళి దేవతల యొక్క చేతిలో పరాభవం అంటే ఓటమిని చవి చూస్తారు, ఎంతో ప్రాణ నష్టాన్ని చవి చూస్తారు. మళ్ళా మిగిలినటువంటి కొంతమంది రాక్షసులు మళ్ళా తిరిగి వచ్చేసి మళ్ళా శక్తిని, సైన్యాన్ని పెంచుకొని మళ్ళా కొంతకాలం అయిన తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళా దేవతల మీద యుద్ధానికి వెళ్ళి అధర్మ పాలన, అధర్మ సంస్థాపన చేయాలనే కోరికతోని ఎన్నిసార్లు దేవతల మీద అయినా దేవతలు వారిని ఓడించి విజయాన్ని పొందుతారు దేవతలు. మరి ఇక్కడి ఈ రాక్షసులు దేవతల్ని ఎందుకు ఓడించాలనుకుంటున్నారు? ఎందుకు అధర్మాన్ని పెరుగుతుందో అక్కడ కరువు కారకాలు ఉండవు, అతివృష్టి, అనావృష్టి, ఆకలి తరపుల బాధలు ఉండవు, దుఃఖములు ఉండవు. అక్కడ ఉండేదంతా ఏమిటి? సర్వం విష్ణుమయం, హరిమయం, జగదంతామయం. అక్కడంతా కూడా భగవంతుడు గొప్ప శక్తులు కలిగినటువంటి చోట రాక్షసులు అడుగు పెట్టలేదు. పెడతారా? ఎక్కడ పడితే అక్కడ దేవుడి నామాలు, జపాలు, తర్పణాలు, యజ్ఞములు, యాగములు అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ తగ్గుతున్నాయో అక్కడక్కడ దేవతా శక్తులన్నీ కూడా ప్రబలమైపోతున్నాయి, విస్తృతంగా విస్తరించిపోతున్నాయి అనేటువంటి దుర్బుద్ధి, విపరీతమైనటువంటి అహంకారము, కోపము, ఆవేశము. మరి దేవతలేమో నా భక్తులందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి దుఃఖం కలగద్దు, కష్టం కలగద్దు, బాధ కలగద్దు అని దేవతలు చూస్తూ ఉంటారు. వీళ్ళ బుద్ధి అటువంటిది, వాళ్ళ బుద్ధి ఇటువంటిది. ఉద్దేశించి కర్మలను చేస్తున్నారు. ఎందుకు? దేవతా శక్తిని పెంచడం కొరకు. దేవతా శక్తి పెరిగితే ఏమైతుంది? అక్కడ ఉండేటువంటి చెడు తరిమి వేయబడుతుంది బయటకి. కనుక మనమంతా దేవతా శక్తిని పెంచేటువంటి కర్మలను చేస్తూ ఉన్నాం. అవునా? అలా దేవతా శక్తులను పెంచే యాగములు, యజ్ఞములు, పూజలు, వ్రతాలు, నోములు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఈ రాక్షసులందరూ ఏం చేసిండ్రు? డైరెక్ట్ గా దేవుణ్ణి ఎదుర్కోలేము. దేవుణ్ణి ఎదుర్కోనప్పుడు ఏం చేయాలి? ఇవి చేసే వాళ్ళని సంహారం. దేవుడి యొక్క శక్తి, మహిమలు తగ్గిపోతాయి, అందరూ మనకు భయపడతారు. కాబట్టి మొదలు ఇక్కడి నుంచి జరుపుకుంటూ వద్దామని ఆ యజ్ఞములు చేసేటువంటి ఋషులు, మునులను భయపెట్టడము, కొట్టడము, తిట్టడము, చంపేయడము. యజ్ఞం జరిగేటువంటి హోమగుండంలో మలము, మూత్రము, మాంసము, ఎముకలు, రక్తం అన్ని మాడేసి ఆ యాగాన్ని అపవిత్రం చేయడము, ఇటువంటి కర్మలన్నీ చేసి వాళ్ళు బాగా వికృతమైన రూపం కలిగి ఉంటారు. చూస్తే మనం గదగద వణికిపోతాం, అంత భయంకరమైనటువంటి ఉంటారు. ఆయుధాలు వేస్తారు, పెద్ద పెద్ద జడలు, నల్లని శరీరం, ఛాయ, మినుములు ఉంటాయి కదా, మినుములు పొట్టు మీద 4
పెద్ద పెద్ద పండు ఘోరత్వం కూడుకొని ఉన్నాయి. అంత ఘోరమైనటువంటి రాక్షసులను చూడంగానే ఈ పూజలు యజ్ఞములు చేసేటువంటి గురువులు ఋషులు మునులు మహర్షులు అవుతూ ఉండేవారు. ఇట్లా కొంతమంది భయపెట్టేసరికి వీళ్ళు భయపడి వెళ్ళిపోయిండ్రు. ఇక ఆపేశారు. దేవతలు చూస్తున్నారు, అయ్యో ఇన్ని ఏళ్ళు అవుతున్నది చేస్తలేరు, ఎందుకు యజ్ఞములు చేస్తూ అయ్యా మాకు మేము ధర్మకార్యములను చేస్తూ ఉంటే వీళ్ళెవరు కూడా ప్రార్థన చేయగానే ఆ దేవతలందరూ కూడా ఈ రాక్షసుల పైన యుద్ధాన్ని ప్రకటించి ఆ రాక్షస జాతినంతటిని కూడా అంతమొందించినారు. అంతమొందించి మళ్ళా ధర్మ సంస్థాపన చేసినారు. ధర్మాన్ని కాపాడడం కొరకు భగవంతుడు ఎవరి కోసమైనా ఎప్పుడైనా ఏ రకంగా అయినా ఏ రూపకంగా అయినా ప్రకటితం అవుతాడు. వాడు వీళ్ళని భేదభావం లేకుంటే భగవంతుడు ధర్మాన్ని స్థాపన చేసేటువంటి అవసరం వస్తే ఆయన ఎప్పుడైనా మరి అలా చెప్పిన తర్వాత ఇందులో కొంతమంది రాక్షసులు ప్రాణాలని దక్కించుకొని దేవతలను శక్తితో గెలవలేనప్పుడు గెలిచే మార్గం ఇంకొకటి ఉన్నది. ఆ మార్గం భక్తి అని తెలుసుకున్నారు. భగవంతుడు దేనికి లొంగుతాడు? నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి అనుకోండి, నేను 50 కోట్లు గుడికి రాస్తే లొంగుతాడా భగవంతుడు? పోనీ 100 కోట్లు గుడి భగవంతుడు నా దగ్గర భక్తి లేకుంటే లొంగుతాడా? మనల్ని అనుగ్రహిస్తారా? అనుగ్రహించదు. పోనీ ఎంతో పెద్ద సేవ కార్యక్రమాన్ని చేస్తాం మనం, మన దగ్గర డబ్బు ఉందా లేదా అనేటువంటిది తర్వాత విషయం. మన దగ్గర ఉన్నటువంటి శక్తి కొద్దీ భగవంతుడిని భక్తి కొద్దీ మనం ఆరాధించినట్లయితే కనుక తప్పకుండా భగవంతుడు కనికరించి మనల్ని అనుగ్రహిస్తాడు. నమస్కార అన్నా, పశుపతన గారికి నమస్కారాలు. అందరి గురువు గారికి నమస్కారం చేయండి. కృష్ణాయ గోవిందాయ నమో నమః. అలా భక్తితో భగవంతుణ్ణి మనం మెప్పించవచ్చు, భక్తితో మనం భగవంతుణ్ణి గెలవవచ్చు అనుకున్నటువంటి దేవతల్ని కొన్ని వందలు వేల సంవత్సరాలు కఠోరమైనటువంటి దీక్షతో ప్రత్యక్షం చేసుకొని దేవతల దగ్గర నుండి వరాలను పొందినారు. దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఏదైనా ఒక వరాన్ని అనుగ్రహిస్తాడు కదా. ఏం కావాలో కోరుకోనైనా బాగా శ్రద్ధగా తపస్సు చేసినా, నీ భక్తికి మెచ్చినా ఏం వరం కావాలో కోరుకో అని అడిగితే అప్పుడు వీళ్ళంతా కూడా మాకు చావు లేకుండా సరే దేవతలు ఎవరు కూడా మమ్మల్ని శిక్షించరాదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను ప్రత్యక్షం చేసుకున్నారు. బ్రహ్మదేవుణ్ణి ఒకరు, విష్ణుదేవుణ్ణి ఒకరు, శంకరుణ్ణి ఒకరు, అమ్మవార్లను ఒకరు, ఇంద్రుణ్ణి ఒకరు, వరుణుణ్ణి ఒకడు, యముణ్ణి ఒకడు. ఇలా కొంతమంది మిగిలినటువంటి రాక్షసులు తలా ఒక దేవతను ఉపాసన చేసి దేవతలను ప్రత్యక్షం గావించుకొని వాళ్ళ దగ్గర వరాలను పొందుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వరాన్ని పొందినారు. అందరూ ఒకటే వరం కోరుకుంటే ఏం ఉపయోగం? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తెలివితో వరాన్ని పొందినారు. ఒకరు అడుగుతారు వరాలన్నీ కూడా పొంది మరలా తిరిగి దేవతలపైకి అనుగ్రహించండి, రాక్షసులు ఇట్లా హింస పెడుతున్నారు, మరి వాళ్ళని సంహారం చేసి మమ్మల్ని కాపాడండి అంటే లేదయ్యా నేను కూడా వాళ్ళకు ఏమి చెయ్యాలని మాటించినా వాళ్ళకు వరాలను అనుగ్రహించినా కనుక నేను కూడా వారికి ఏమి అనలేకపోతున్నాను. మనం అందరం కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్దాం. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే బ్రహ్మదేవుడు అంటాడు, అయ్యా నేను కూడా వర్తించినాను, నేను కూడా వాళ్ళని ఎటువంటి కీడు నా వల్ల వాళ్ళకి జరగదు అని వరమిచ్చినా కనుక ఈ విషయంలో నేను కూడా ఏం చేయలేదు. మనం అందరం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాం. విష్ణుమూర్తి బ్రహ్మలు కలిసినారు, శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడి దగ్గరికి వెళ్తే ముక్కంటి భోలాశంకరుడు ఏదైతే మొదలే అనుగ్రహించేస్తాడు. ఆయన అన్నాడు, అయ్యా నేను అందరికంటే ముందుగా నేనే వదలాల్సిపోతున్నా, నా వల్ల కూడా వాడికి ఎటువంటి హాని కీడు కలగదని కనుక మనం అందరం కలిసి అమ్మ దగ్గరికి పోదాం. ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరికి వారు నేనేమి చేయము అని కట్టుబడి ఉన్నాం, ధర్మానికి కట్టుబడి ఉన్నాం కనుక వారికి ఎటువంటి కీడు కూడా మా వల్ల జరగదు అంటే అప్పుడు దేవతలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమని ఆలోచన చేస్తున్నారు?
సకల లోకాలను పాలించేటువంటి మన పరిస్థితి ఈ విధంగా ఉంటే లోకంలో నివసించేటువంటి చరాచర జీవరాశులన్నిటి పరిస్థితి ఎంత ముందు భవిష్యత్తులో ఎంత దారుణంగా కాబోతుందో అని వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచించినారు దేవతలంతా. ఆలోచించి చక్కగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి దేవతా స్వరూపములలో ఉండేటువంటి ఒక శక్తిని దేవతలందరూ కూడా ప్రార్థన చేయగానే ఈ ముగ్గురు శక్తి మహాశక్తి ఉద్భవించింది. ఆ అమ్మవారి పేరే చండీ పరమేశ్వరి. ఆ చండీ పరమేశ్వరి గొప్ప శక్తిగా ఉద్భవించి వీళ్ళందరికీ కూడా దర్శనాన్ని ఇచ్చింది. అమ్మ రాగానే ఏం చేస్తాం, ఎవరైనా అతిథి రాగానే ఏం చేస్తాం, కాళ్ళు పెట్టుకోండి, కూర్చోండి, మంచినీళ్ళు, చాయ్ కాఫీ అడుగుతారు కదా. అట్లా అమ్మ ఉద్భవించగానే ప్రకటితమైంది. ఇందాక చెప్పిన కదా, ధర్మ సంస్థాపన కొరకు ఎవరు ఎప్పుడు ఎక్కడ పిలుస్తారో అమ్మ ఏ రూపంలో వచ్చి ప్రకటితం అవుతుందో ఎవరికి తెలియదు. కనుక అమ్మ చండీ అవతారాన్ని ధరించింది. మీకు కలిగినటువంటి కష్టం ఏంటి, దుఃఖం ఏంటి చెప్పండి, తీరుస్తానగానే అప్పుడు అమ్మతో జరిగినటువంటి విషయం అంతా చెప్తాను. ప్రార్థన చేయగానే అమ్మవారు తానే స్వయంగా కదా ఇట్లా ఒక్కొక్క దేవత దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నింటినీ కూడా అమ్మవారికి ధారపోసేస్తే అమ్మ 1000 భుజాలను ధరించి ఈ దేవతకు ఇచ్చినటువంటి ఆయుధాలన్నీ కూడా తీసుకొని సింహవాహనాన్ని ఎక్కి, అంటే సింహాన్ని అధిరోహించి యుద్ధానికి వెళ్ళి రాక్షసులందరినీ కూడా ఆ యుద్ధ భూమిలో ఓడించి మరలా తిరిగి దేవతల దగ్గరికి వచ్చి దేవతల దగ్గర ఉండేటువంటి ఆయుధాలన్నీ కూడా వాళ్ళని తిరిగి ఇచ్చేసి దేవతలందరికీ కూడా అభయాన్ని అనుగ్రహించి ఇక మీకు ఎటువంటి భయం లేదు, మీకు కలిగినటువంటి దుఃఖం అంతా కూడా తొలగిపోయింది, మీరు కోల్పోయినటువంటివన్నీ కూడా మీకు తిరిగి మళ్ళా రెట్టింపు ఇస్తున్నా, మీకు ఇక చింత అవసరం లేదు, భయం అవసరం లేదు, మళ్ళా మీకు ఎటువంటి కష్టము కలిగినా సరే నన్ను ప్రార్థన చేయండి, తప్పకుండా నేను వచ్చి మీ అందరి కష్టాన్ని నివృత్తి చేస్తాను అని అమ్మవారు దేవతలకి చెప్పినటువంటి విషయమే ఈ పూట మనము చండీ హోమంగా ఇక్కడ చేసుకోబోతున్నాం. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి కథ అంతా కూడా ఆ మంత్రాల రూపంలో 700 స్వాహాకారాల రూపంలో అక్కడ చెప్పబోతూ ఉన్నాం. కనుక ఈ జరిగినటువంటి విషయం అంతా కూడా ఎవరైతే సావధానంగా వింటారో, శక్తి ఉంటే ఆరాధన గాని యజ్ఞం గాని చేయిస్తారో, అది చూసేటువంటి వారికి, అందులో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా సమస్త దుఃఖములు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యములు, భోగభాగ్యములు, సుఖ సంతోషములు కలుగుతాయని అమ్మనే స్వయంగా చెప్పినటువంటి విషయాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. కనుక మీ అందరికీ కూడా క్షేమం కలగాలి అనేటువంటి సత్సంకల్పంతో ఆ ఋషులు దేవతల ద్వారా ఉన్నటువంటి కింద ఉండే సప్త ఋషుల ద్వారా గురువుల ద్వారా నేను ఇంటి విషయం అంతా కూడా మనకు ఎవరి ద్వారా చెప్పబడింది, ఫలానా ఇట్లాంటి విషయం జరిగింది, ఇంత వృత్తాంతం జరిగింది అనేటువంటి విషయం అంతా కూడా మార్కండేయుడి ద్వారా చెప్పడం జరిగింది. ఆ మార్కండేయుడి ద్వారానే ఉచ్చరించినటువంటి వృత్తాంతం ఇదంతా కూడా ఆయనకు తెలుసు. ఆయన ద్వారా ఇప్పుడు మనందరికి కూడా తెలుసుకొని ఉంటాం. అంత గొప్ప మహర్షి మన యొక్క మార్కండేయ భగవానుడు. కనుక మార్కండేయుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోరుతూ, అలాగే చండీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కోరుతూ, మీరందరూ కూడా మీకున్నటువంటి దుఃఖాన్ని అమ్మతో చెప్పుకొని ఆ దుఃఖాన్ని తొలగించి అనుగ్రహాన్ని ప్రసాదించమని అమ్మను ప్రార్థన చేసుకుంటూ ఉండండి. చెప్పండి, జగదంబ విశ్వపాలిని మాతకి జై. ఒక కొన్ని విషయాలు అమ్మవారిని ఉద్దేశించి, అమ్మవారి యొక్క ఆశీస్సులను, అమ్మవారి యొక్క వైభవాన్ని మీ అందరికీ చెప్పవలసిందిగా గురువులు పశుపతి అన్న గారిని కోరుతూ ఉన్నాను. మార్కండేయుడు అంటే కేవలం పద్మశాలి కాదు. మార్కండేయ మహాముని యొక్క స్మరణ ఎప్పుడూ చేయాలి. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. సప్త చిరంజీవులు అనేటువంటి పేరుంది. ఆ తర్వాత వచ్చిన వాడు మార్కండేయమథాష్టమం. 8వ స్థానాన్ని పూర్తి చేసినాడు మార్కండేయ మహాముని.
మృకండు మహర్షి యొక్క కుమారుడు. అయితే కేవలం మార్కండేయుడు మావాడు అనకండి, మనవాడు అతను. లోకం మొత్తాన్ని ఉద్ధరింపజేసేటువంటి వాడు. మనము మన పుట్టినరోజు నాడు ఈ శ్లోకాన్ని చదువుకుంటే మన ఆయుష్ గట్టిపడుతుంది అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఇంతవరకు అద్భుతమైనటువంటి దేవీ మహాత్మ్యాన్ని గురించి వివరించినారు మన ఆత్మీయులు చిరంజీవి రాజశేఖర శర్మ. అమ్మవారు ఎట్లాంటిది అంటే, చిన్న పిల్లవాడు మునుగుచ్చుకోగానే మొదట అనే మాట అమ్మా అంటాడు. అనేసరికి ఏమైందిరా వారి తల్లి గుండె కొట్టుకుంటూ ఉంటుంది. దగ్గరికి వచ్చి చూసి ఏదో ఏడుస్తుంటాడు కొద్దిసేపు. తర్వాత ఏం జరిగింది ఆయన అంటే, ఇదిగో కాలు ఇట్లా అయిందమ్మా అని చెప్పి కాలు వేస్తాడు. ఇది అని చెప్పి చూపించాడు. మనమందరం అంటే నా మాట చెప్తున్నాను, అజ్ఞానంలో జీవితం కాలం గడుపుతున్నాము. మరి సుజ్ఞానం ఎవరిస్తారు? అద్భుతమైనటువంటి శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీయ మహాస్వామి వారి యొక్క దివ్య చరణ కమల దర్శనమే మన అజ్ఞానం దూరంగా వెళ్ళిపోతుంది. కేవలం వారి చూపు మన పైన పడితే చాలు, లేదా మన చూపు వాళ్ళ యొక్క శరీరం పైన దివ్యమైనటువంటి రూపాన్ని చూస్తే చాలు, ఆ స్వామివారి యొక్క దివ్యమైన ఆశీస్సులతో మన జన్మ, మన పిడిలు కూడాను తరిపోబడతాయి. ఇంతకుముందు చెప్పినాను, చిన్న పిల్లవాడు ఇట్లా అంటాడు, జగత్తంతా అగాధమైపోయింది ఎట్లా? పాపం చేత, అనేకమైన పాపము చేత రాక్షసుల యొక్క దుష్కృత్యాలన్నీ నిండిపోయినాయి. ఎక్కడ నిండిపోయినాయి. రాక్షసుల మధ్య శక్తి ఎక్కడ వచ్చింది? మళ్ళా బ్రహ్మదేవుడే ఇస్తాడు, శివుడే ఇస్తాడు, విష్ణుమూర్తి ఇస్తాడు. తపస్సు అంత కఠోరంగా చేసేవాడు. మీద వచ్చి పాము తిరిగినా, కాటు వేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే తపస్సు ఘోరంగా చేస్తారు. చేసి అతీతమైన దివ్యమైన శక్తుల్ని సంపాదిస్తారు రాక్షసులు. ఆ దివ్యమైన శక్తుల్ని సంపాదించి ఆ శక్తులన్నీ కూడాను దేవతలపైకి ప్రయోగిస్తారు. ప్రయోగించి ఇద్దరి మధ్య జగడాలు మొదలవుతుంటాయి. అయితే రాక్షసుల గురువర్య శ్రీ 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 శుక్రాచార్యుల వారు. మరి దేవతల గురువర్య బృహస్పతి మహానుభావుడు. ఆ దేవతలకు రాక్షసులకు వాళ్ళు గురువులై ఉండి ఈ జగత్ కళ్యాణం ఎట్లా జరగాలి? మరి రాక్షసుల్లో కూడా గొప్పవాళ్ళు లేరా? విభీషణుడు, ప్రహ్లాదుడు రాక్షస వంశమే. బలి చక్రవర్తి కూడా అధపాలను నిలబొట్టేసినాడు పరమాత్ముడు. ఎందుకోసమని? రాక్షస వంశం మొత్తం నిర్మూలన కావాలి అని చెప్పి భారత ఇతిహాసం సనాతనమైంది. ఇవాళ పుట్టింది కాదు, నిన్న పుట్టింది కాదు. అనాదిగా మన తాత 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 ముత్తాత కొన్ని లక్షల పిడిలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కృతయుగం వస్తుంది, త్రేతాయుగం వస్తుంది, ద్వాపరయుగం వస్తుంది, కలియుగం పోతుంది. ఇప్పుడు మనం అందరము జీవిస్తున్నటువంటి యుగం ఎన్నో యుగం? 28వ మహాకలియుగం. అంటే ఇప్పటి వరకు ఈ కలియుగం 27 సార్లు అయిపోయింది. 28వ కలియుగంలో ఉన్నాం. దీంట్లో మనం ధర్మాచరణ చేయాలి, ధర్మాన్ని కాపాడాలి. ఇప్పటికీ అందరికీ తెలుసు ధర్మం అంటే ఏంటో. మన అమ్మా నాయన చెప్పిందే గొప్ప ధర్మం. మన అమ్మా నాయనలు ఏదైతే చెప్తారో అదే గొప్ప ధర్మం. నాయన మన సంప్రదాయం ఇది, మనం ఇట్లా చేస్తే మనం అనుకున్నటువంటి దాన్ని నెరవేర్చుకోగలుగుతాం. ఎట్లాంటి దోషాలైనా కడిగి వేయబడే శక్తి ఉన్నది ఈ అమ్మకు. ఈ అమ్మవయ్య చండీ పరాదేవత. అట్లాంటి చండీ పరాదేవతకు సంబంధించినటువంటి మహామంత్రాలు. మంత్రాణం మాతృకాదేవి, శబ్దానాం జ్ఞాన రూపిణి, జ్ఞానానాం చిన్మయాతీత, శూన్యానాం శూన్య సాక్షిణి, యస్యాః పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. ప్రతి మాట అమ్మనే. అమ్మ లేకుండా లోకం లేదు. అమ్మతోనే ఈ చరాచర కోటి ప్రపంచాలన్నీ వస్తున్నాయి, పోతున్నాయి. అమ్మను ఆశ్రయిస్తే అన్నీ నెరవేరుతాయి. మన జీవితంలో ఏమాత్రం లోటుపాట్లు లేకుండా రక్షిస్తుంది ఆ భువనేశ్వరి మాత, ఆ చండీ పరాదేవత మాత. కాబట్టి ఈ రోజున ఈ మార్కండేయ స్వామివారి యొక్క మహాప్రతిష్టాపన ఉత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా
గంగా ప్రసాద్ దీక్షిత్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో విశేషమైనటువంటి కార్యక్రమాల్ని మన ఆత్మీయులందరూ కూడాను, భారతదేశంలో జన్మించినటువంటి మన వాళ్ళందరము కూడాను ఈ కార్యక్రమాన్ని వైభవంగా చేసుకుంటున్నాము. మా అందరి జన్మ ధన్యం. ఎందుకంటే పుణ్యాత్ములు వచ్చి 10 స్థలాల్లో సంచరిస్తే దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది అని చెప్తారు. అట్లాంటి మహానుభావం చేత మన ఈ మార్కండేయ మహాస్వామి యొక్క ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది అంటే సామాన్యమైన విషయం కాదు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మనలో ఉన్న అజ్ఞానం అంతా వెళ్ళిపోవాలి, జ్ఞానం రావాలి. జ్ఞానం అనేది పెద్ద చిన్న గౌరవ మర్యాద, పెద్ద చిన్న గౌరవ మర్యాద అది ఉంటే సార్ నమస్కారం చేసుకోండి. పశుపతి శర్మ మా పాత్ర గారికి మరి వారు మాకు మా తాత తరఫున చుట్టాలు, బంధువులు, వాళ్ళ స్వామివారి పక్షాన ఆత్మ బంధువులు మరి వారు రావడం, మీ దగ్గరనే వారు ఉపాధ్యాయ గురువు పద్మశాలి వాళ్ళ గురువు వారు రావడం, ఈ చెడియాగం కాకగారు పొద్దునట్టు కూడా ఉడిపి నుంచి లక్ష్మీపతి స్వామి వారు అయోధ్య వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారట. ఆయనకు ఏమనిపించిందేమో మరి మన మార్కండేయ స్వామి ఇక్కడ ప్రతిష్ట జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందజేసి యంత్రాలు స్పర్శ చేసిపోయారు. రోజు 30 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేస్తారు. 35 77 సంవత్సరాలు నుండి గౌతమ గోత్రం అట ఉడిపి నుంచి బయలుదేరాడు. మేము అనుకున్నాం నిన్న మొన్న మొదటి రోజు జగద్గురు శంకరాచార్య విద్యార్థి భారతీ స్వామి గారిచే మా యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది మహాత్ములచే. నిన్న ఈ పక్క హరిదాస్ స్వామి గారు వచ్చిన మహాత్ములు, ఇవాళ ఏ మహాత్ములు వస్తారో మరి మార్కండేయుడు మరి నిమిషాత్మగా ఎత్తాదిస్తుంది యోగిన మీకు తెలుసు. ఎక్కడైతే నిమిషంన్నర ఈ మహాత్ములైతే కాలు మోపుతారో ప్రతి తందు తక్కువ బియ్యం ముందు మారుతుందట. అట్లా 7 సార్లు భారతదేశం అంతా తిరిగి వచ్చారు. అట్లా మరి ఒక పశుపతి దాకా ఈరోజు మహాత్ములు మరి ఆ ఉడిపి స్వామి వారు లక్ష్మీపతి స్వామి వారు వచ్చి మా యాగాన్ని ప్రతిష్టలు దిగ్విజయం చేసినందుకు మా అందరి తరఫున శిరసాష్టాంగ నమస్కారాలు. మార్కండేయ భగవానికి సాయంకాలము మళ్ళా పుష్ప చర్యాదివాసం ఉంది, ఖచ్చితంగా రావాలి. రేపు ఉదయం కుంకుమార్చన చర్యాదివాసము కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి ప్రతిష్టాపన కార్యక్రమం. మా అందరి కోరిక మేము ఉండాలి. జగదమ్మ మాతాకి, మార్కండేయ భగవానికి చండీయాగం ప్రారంభం చేస్తాం. మీ ఆజ్ఞతో మీరు అన్న అందరినీ 1, 2, 3 అధ్యాయాలు అమ్మవారి లక్ష్మి సరస్వతి స్మరణ చేయండి. ఒక్క నిమిషం. అందుకే నాకు దేవుడు ఇక్కడ అన్ని పనులు కాదు. బ్రాహ్మణుడు ప్రాణాయామం చేయండి. ఓం ఆపోజ్యో చేతుల అక్షరాలు పట్టుకోండి. పూర్వ సంకల్పితానుసారేణ మహోదయ
అగ్నిహోత్రంలో ఆ సమిధను వేసేసి అగ్నికి నమస్కారం చేయండి. సప్తహస్తస్య దర్శంగ సప్తజిహ్వా ద్విశేషరః దక్షిణే పార్శ్వే దేవీం భాగయస్తథాం తథా దక్షిణహస్తై స్వశక్తిమండం సురం ధ్రువం భజం లోహితాక్షం సప్తాక్ష సర్వకామదం దేవ ప్రదిశో న సర్వా పూర్వో హి జాతస్సర్వగర్భే అంతః అక్షతలు నీళ్లు బ్రాహ్మణుడు తీసుకొని అగ్నికి తూర్పు వైపున చల్లండి. హోమగుండం వైపు తిప్పుకుంటూ ఉండండి. ఓం హే అగ్నే ప్రాముఖ అగ్నే మమాభిముఖో భవ సన్నో భవానో సోలకేన పానిన ప్రదక్షిణమగ్నిం పరసుమౌఖ్య. చేతిలో నీళ్లు పోసుకొని అగ్నిహోత్రం చుట్టూరుగా ఒక ప్రదక్షిణంగా తిప్పండి. అగ్నిమలం ద్రవ్య అగ్నిని 8 వైపులా అక్షతలు వేయండి. ఓం అగ్నయే నమః ఉదాసనే నమః దేవముఖాయ నమః వైశ్వానరాయ నమః 4 వైపులా నీళ్లను పరిశేచనం చేయండి. అది వేను మన్యస్వ సరస్వతేన మన్యస్వ ప్రధాన కుండము ఏకత్వే త్రీణి చత్వారి. ఓం గణానాంతవాయ గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః శృణ్వన్నోతిభిः శ్రీరసాదనః స్వాహా. గణపతయ ఇదం నమః సృజ్యపస్తీర్యా ఓమద్రవ్యం ద్విరవదాయ చరమధ్యా ద్విరవదాయ అభివాయ అభిప్రత్యభివారయతి. ఓం తత్రోక్తదేవతాభ్యమిదం నమః. ఇమాని ఉపకల్పితాని యజ్ఞాని యాయాయక్షమానదేవతః తాభ్యః నమః నమః. దైవతం సుహృతమస్తు. అందరూ కూడా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా నమస్కారం చేసుకోండి. అమ్మా మీరు ఇచ్చినటువంటి ద్రవ్యం ఏదైతే ఉన్నదో మా శక్తి అనుసారం అంటే మీరు ఇచ్చినటువంటిది మీకే ఇస్తున్నాము. మా ఇచ్చేటువంటి ద్రవ్యంలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కూడా మమ్మల్ని అందరినీ క్షమించండి అని చెప్పేసి ఒకసారి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వాహ అన్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పూజాచారులు వాళ్ళకు అందరికీ చూపించండి. దయచేసి శృంగి ఉండదు ప్రమాణం ఎంతైతే ఉంటుందో దాంట్లో ఎంత వస్తే అంతే వేయండి. సరేనా? వారి పేరు ఉంటుంది. మిగతా భక్తులందరూ కూడా ఆ నామాన్నే జపం చేస్తూ ఉండండి. లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు అందరూ కూడా అదే నామాన్ని స్మరణ చేస్తూ ఉండండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి. ఓం సప్తశ్రీ ప్రథమ మధ్యమోత్తరచరిత్రాన్ వరప్రసాద్ శర్మ మీరు ఒక్కరే న్యాసం చేస్తూ ఉండాలి. ప్రధాన కుండం దగ్గర ఒక్కరు న్యాసం మీకు మాత్రమే చెప్తున్నారు. బ్రహ్మ విష్ణురుద్రార్షిగా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యం దేవతాః కామిష్ఠిరష్ఠభస్యందాంసి నందాశాకంధరే భీమాశక్తయః రక్తదంతికా దుర్గా భ్రామరయో బీజాని అగ్నివాన్ సూర్యాస్తత్వాని ఋగ్యజ సామవేదాధ్యానాని సకలకామనా సిద్ధగే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా ప్రసాద సిద్ధ్యర్థే హవనాయ జ్ఞాసే వినియోగః. ఓం ఖడ్గిని శూర్ణే గౌరాజనే లక్ష్మీ తథా శక్తినీకాప్నే పాదభజతే ప్రకాయః అంగష్టాభ్యాం నమః. ఓం శూరేణ పాణినో దేవి పాహి ఖడ్గేన రాంగే ఖండాసనేన పాహి రామజ్ఞానస్వరేణ తర్జనేభ్యాం నమః. ఓం ప్రాచ్యాం ప్రక్షపదేశ్యాం దానదిగే సరక్షణే బ్రాహ్మణేనాత్మజోలస్య వదనస్యాంధేశ్వరి మధ్యమాభ్యాం నమః. ఓం సౌమ్యాయామరూపాన్ని జైగోకే విదంతే జ్ఞానిజాత్యఘోరం జయశాస్మాస్మాభో అనామిగా సర్వేజే సర్వజే నమస్తే భేదభేదానినో దేవి నమో సుదే కాభ్యాం నమః. ఓం ఖడ్గే శూర్ణే ఘోరాగ్నే నమః. విఘ్నేన ప్రియవాత్మినే నమః. ఓం సుదేవానినో దేవి అజ్ఞానేన పాహితాజ్ఞానేన నిరతే స్వాహ. ఓం శాంత్యాం నేత్రజగాగోచరో. ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భేభ్యస్రాహినో దేవి నమో సుదే అస్త్రామిహ భూర్భువస్వరో
ప్రధాన క్రీడగా ఉన్నటువంటి ఆచార్యులు మాత్రమే ఆశయాలు చేశారు. పృథ్వీ ప్రాంతికాన్ని చండీ ప్రాంతికాన్ని జయమహాకృష్ణ పర్యటగా నమస్కార అమాగా సత్ప్రాంతికాన్ని చండీ ప్రాంతికాన్ని జయమహాపుష్ప పర్యటగా నమస్కార యమావి సత్ప్రాంతికాన్ని చండీ ప్రాంతికాన్ని జయమహాధూప పర్యటగా నమస్కార రక్తేజ సత్ప్రాంతికాన్ని చండీ ప్రాంతికాన్ని జయమహాదీప పర్యటగా నమస్కార అమృత సత్ప్రాంతికాన్ని చండీ ప్రాంతికాన్ని జయమహాకృష్ణ పూజా పర్యటగా నమస్కార गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. అందరూ కూడా ఇందాక అయ్యగారు చెప్పినట్టు 3 వేలతో శృతి ముద్రలో యజ్ఞం మీద కూర్చున్నటువంటి దంపతులు స్వాహాగారం అన్నప్పుడుగా ఆ ఆకులను సమర్పించాలి. అదేవిధంగా మొదటి అధ్యాయము మహాకాళీ స్వరూపం మొత్తము మార్కండే ఆ మంత్రములను వింటూ హోమాన్ని వీక్షించవలసిందిగా. ఓం మొదటిసారి అందరూ గుండాచార్యులు అందరూ కూడా మీకు అక్షంతలు కాళీ దేవత గాయత్రి ఛందః నందాశక్తి రక్తరంగిగా వేదం సునాదే సర్వం త్రివేద స్వరూపం శ్రీ మహాకాళీ ప్రీత్యర్థే నైరశేనాహనే వినియోగః ధ్యానం ఖడ్గేంద్రగణేశనామ పరిహాం చోరభుజందీం శిరః శంఖం సంధరలీకరే యామస్తం సుభేయో కమలో ఓం నమః శివాయ మహాకరణ ప్రదానందరూ హోమద్రవ్యాన్ని సమర్పించండి. ఇట్లా 3 వేలతో స్వాహాన్ని మహాకాళి మంత్రం చేస్తూ ఓం మార్కండేయ ఉవాచ స్వాహా स्वाहा
Terima kasih.
भगवती भगवान का श्री राम भगवान स्वाहा
नमस्ते स्वाहा नमस्ते स्वाहा पंचमः जगदम्बार्पणमस्तु देवी महादेवी शिवाय स्वाहा
स्वाहा इमां नारिकेल परमहाहुतिं समर्पयामि नमः स्वाहा मातये ऐजहं कृतिमात्रमिनाकृतधूम्रविलोचनधूम्रसवे समरवितोलितोलितबीजसमुद्भवसोलितबीजलते शिव शिव शुम्भनिशुम्भमहाभक्तितभूपतिभासपते जय जय हे महिषासुरभक्तिनिरञ्जनभक्तिनिलैलसुते जय रञ्जनभक्तिनिलैलसुते जगदम्ब विश्ववासिनी माता की जय माता महालक्ष्मी की जय मातंग्यै नमः ओम नमस्ते काले ओम हृदयवाद स्वाहांतकारोचय नपिकामहि प्रतीकोपेदास्य परमजीवन मुहूर्त स्वाहा निरातस्य स्वाहा सर्वसर्वद्रानिवादं निष्काजन्दोमदानं गाडी मनवेशनां स्वाहा जय महावीरे भीमाक्षेता महाग्रह छायामास चक्रे शब्दः चक्रे सहस्र स्वाहा निगाजवानादं मुखभेदिगाल कुमार स्वाहा जनादं स्वाहा जहा सान्द्रजा भीम भैरवनादिने काली करालम क्रांत दुर्दश सर्वहि पादास्य देशे जलसेना जनाक्षण स्वाहा प्रतिदाता कृष्णा चक्रवादं समभ्यवादे भो सागर गादेर विलासा से सुंदर सैन्य दुष्काल धन्यवाद मंडल महावीर के शोभे के भक्ताय येला प्रणाम प्रणाम पंगाई भाई भाई सवा हमारी संगिगाई नमः स्वाहा माता की जय गरुड़न संगन नक्षण संगमति सुधन ओम नमः चंडिकाय ओम ऋषभवाय स्वाहा नैने मंडे विवादे बहुले जुदैये सुरे सुरे स्वाहा गोपालधेना विरासनात्रा कुजो सर्वेज्ञानं दैत्यानामात्रे स्वाहा सर्वबले जयाशर शेत्रनाग्रह कंबोनां चतुर्षे इंद्रिया स्वप्रे स्वाहा कोटिविनां चंडिका स्वाहा क्षेत्रवदेशं न्यासने कोल्यामासधनि गगनात्रं स्वाहा महानादे कुमार भंडा श्रीनादा मंदिराजो ब्रह्मे स्वाहा मुखाजना रेभे काली की विस्तारना स्वाहा नमः पश्चिम दैत्य दैत्य चतुर्दिशं देवी समस्तराकारेश्वर नै परिवार स्वाहा ये भूमिना शास्त्र ज्ञान भवायाम महादेवीजलां स्वाहा हे शिव विष्णुनाम तथे दशशक्तिका शरीरेभ्यो विष्णु तत्र वैशनिका स्वाहा यस्य तो पिता भोजनवा हन्तदेवे तच्छक्रसुरां जोद्धवाय स्वाहा नित्यमानाग्रे साक्ष्य सूत्र कमण्डलो आगावा ब्रह्मणा सत्य ब्रह्माणि साधीकराय स्वाहा आरे श्री प्रसारणात्मक वरधारणी महादेवया आपला रेखा विभूषण स्वाहा शक्ति हस्तान विगोरवराहना गौतमभ्यायो दैत्याम्बिका घोरुग्ने स्वाहा हे विष्णु शक्ति गरुड़ संस्ला शंकर गरुड़ाचार्य खड्गहस्ताभ्युपाय स्वाहा शक्तिवादामोदरोरुपया विभ्रतो हरे शक्ति साम्याय तद्वारा हिं विभ्रतेन स्वाहा शक्ति सिंहस्य विभ्रते सदनमो भागवत तत्र सटाक्षेप चित्त नक्षत्र संहत स्वाहा हस्तान धैमेन्द्रे गजराजो परिस्थिता प्राप्ता सहस्रेण गाचक्र सदैव स्वाहा परिवृतास्ताभिनिशानोति व्यक्तिभिरन्य तमुदा शीघ्रं मम प्रीत्या हन्तिका स्वाहा मे शरीरात् विष्कान्तादि भीषणादण्डिका सत्यव्यक्तिग्रा शिवा शतमिनादि स्वाहा साक्षात् विषानुपराजिता दूतत्वं गच्छ भगवन् पादं सुन्दरशुभयो स्वाहा लोकेशुम्भं निशुम्भं च नारवावतिग्रवदो वेदान्ये नारवास्तत्र गिद्धामि समवस्थिता स्वाहा पादालं यदि जीवितमिच्छता स्वाहा अनावरे पादधजे भवन्तो गिद्धकां जनः तदा गच्छति रूप्यन्तमच्छमापि जने नमः स्वाहा अभियुक्तोद्येन दया देव्या शिवस्वयं शिवदूतिलोकेऽस्मिन् स्तरस्ताख्यात्मकदा स्वाहा सुल्पावजो देव्या सर्वाख्यानं महासुराः अमृषा पूर्णा जन्मर्यत्र कात्याग्नि स्थिरा स्वाहा प्रथममेवाग्रे शरशक्तियुष्टि वृष्टिभिः मुदशुद्धतां प्रशां स्तां देवी ममराय स्वाहा आदितां महिलां बालां शूलशक्तिपरस्वधां चिच्छेदविलिगात्मां धनुर्मुक्तेर्महेषु स्वाहा तस्याग्रतस्तथा काले शूलपादविदातां खड्वाङ्गमूर्धनां स्थाने कुर्वते यजतदा स्वाहा दण्डविजलाक्षेप हदवीगान् हदोजनः ब्रह्माणि काकरोच्छन्द्रोन् केन केन स्वधावते स्वाहा महेश्वरी त्रिशूलेन तथा चक्रेण वैष्णवे दैत्यान्
कुमारी तथा शक्याद गोपना स्वाहा ऐ विलिशपातेन सदसौदैक्यदानवाः पेटविदार्था प्रत्याधिरोग प्रदर्शन स्वाहा विद्वता दंशा अक्षरक्षरः वाला मूर्त्यानि पदं चक्रे कविदा स्वाहा ऐ विदानदाष्टान्यान् भक्षयन्ति महासुरां नाम संहितदारादो नादा पूर्णिं स्वाहा चक्राकाशवदो किभूषणः वेद प्रदर्यामदां सांसखारा प्रदादा स्वाहा इदमात्रणं गन्तमन्तगन्त महासुरां दृष्ट्वा विभागे विविधन्येषु देवासेका स्वाहा परां दृष्ट्वा दैत्यमातृगणां तान्योद्धुमभ्यायो वृद्धः कविदमातृ स्वाहा पवित्रेणा भूमा पदत्यस्य शरीरतः समत्पदवे विज्ञान प्रमाणस्तदा स्वाहा वैष्णवी चक्रपिण्डस्य रुद्रस्नामसंभवैः सहस्रशो जगत्यात्मं तत्प्राणैः महासुरैः स्वाहा कौमारी वाराही च तथा माहेश्वरी शूलेन रक्तबीजं महासुरं स्वाहा स्वाहा
गुणाश्री
स्वाहा
महादेव्यै शिवायै नमः नमः प्रकृते भद्रायै हेरा प्रणदात्मनां साङ्गायै सायुधायै सवाहनायै शक्तिकायै सपरिवारायै सर्वमङ्गलविग्रहायै भूगे मन्नागवल्ले दलद्वये संयुतं कुमाक्षपुष्पैरभ्यर्चितं सकृतम् इमां बिल्वपरमावयाय मातगे अभिदल गंडगलं नदमे दुरमत्तमदंगदराजपते तिरुवनलोकनभूतकलानि निरूपमयोनिधि राजपुटे राजपते जय हे అమ్మా అయ్యో ఎంత కథ అయిపోయింది
చేస్తా ఉంటే అవన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి. మరి ఎటు పోతాయి? అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని జగదంబా భవాని అంబా భవాని లలితాంబ భవాని అంబా భవాని లలితాంబ భవాని అంబా భవాని లలితాంబ భవాని అంబా భవాని లలితాంబ భవాని అంబా భవాని త్రిపురాంబ భవాని అంబా భవాని త్రిపురాంబ భవాని అంబా భవాని వరదాంబ భవాని అంబా భవాని వరదాంబ భవాని అంబా భవాని జగదంబ భవాని అంబా భవాని జగదంబ భవాని అంబా భవాని లలితాంబ భవాని అంబా భవాని జగదంబ భవాని అంబా భవాని త్రిపురాంబ భవాని అంబా భవాని త్రిపురాంబ భవాని అంబా భవాని లలితాంబ భవాని అంబా భవాని లలితాంబ భవాని అంబా భవాని జగదంబ భవాని అంబా భవాని జగదంబ భవాని అంబా భవాని జగదంబ భవాని అంబా భవాని జగదంబ భవాని అంబా భవాని త్రిపురాంబ భవాని అంబా భవాని త్రిపురాంబ భవాని అంబా భవాని లలితాంబ భవాని అంబా భవాని లలితాంబ భవాని అంబా భవాని త్రిపురాంబ భవాని అంబా భవాని త్రిపురాంబ భవాని భవాని లలితాంబ భవాని అంబా భవాని లలితాంబ భవాని అంబా భవాని శారదాంబ భవాని అంబా భవాని శారదాంబ భవాని జగదంబ విశ్వభారతి మాతకి బ్రహ్మాదేవి కదా ఒకసారి శివుడి యొక్క విగ్రహాలని కూడా అప్పటికి మళ్ళీ కమిటీ వాళ్ళు కూడా వేస్తారు. అన్ని కలిపి ఒక దగ్గర ఒక్కసారి వేస్తారు. సరేనా? సాయంత్రం అందరు కూడా అయితే
పూలు పనులన్నీ కూడా మన కమిటీ వాళ్ళందరూ వాళ్ళ దగ్గర నుంచి అన్ని తీసుకొని ఇక్కడ పెట్టండి. అన్ని కలిపి ఒకసారి పోతాం. సరేనా? మీతోనే కోపిస్తా అందరికీ. అయిపోయింది. మీరందరూ కూడా అమ్మలందరూ కూడా భోజనం చేయండి, స్వాములందరూ కూడా భోజనం చేయండి. యజ్ఞం మీద కూర్చున్నటువంటి దంపతులు మాత్రం ఇప్పుడు భోజనం చేయడానికి లేదు. అప్పటికి మళ్ళీ సాయంత్రం యజ్ఞ కార్యక్రమం ఉంటుంది. భోజనం చేయరాదు, టిఫిన్ మాత్రమే చేయాలి. భక్తులందరూ కూడా మీరు తీసుకొచ్చినటువంటి పూలు పనులు అన్ని కూడా కమిటీ వాళ్ళకి అప్పచెప్పండి. కమిటీ వాళ్ళు కూడా ఇంకా పూలు పనులు తీసుకొస్తారు. అన్ని కలిపి సాయంత్రం పూట మనకు అక్కడ మీద 1296 కలుష స్థాపన చేయడం జరిగింది. దాని పూజ ఉంటుంది. ఇక్కడ మనకు ఫల పుష్పాదివాసం, రేపు శయ్యాదివాసం ఉంటుంది. ఈ రోజు ఫల పుష్పాదివాసం అంటే పూల లోపల పళ్ళ లోపల కడుకునేటువంటి అధివాస కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇప్పుడు తెచ్చిన వాళ్ళు కమిటీ వాళ్ళకి అప్పచెప్పండి. ఒకవేళ తేని వాళ్ళు మరి సాయంత్రం 4 గంటలకు అందరూ కూడా ఇక్కడికి రావాల్సింది ఉంటుంది. మహిళలందరూ కూడా అందరూ కూడా ఒకసారి జగదంబ విశ్వపాలి మాతాకి కుంగులు తీసేసేయండి. పుణ్యశాలిలో వాళ్ళ కుంగులు తీసేసేయండి. వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చేయండి. ప్రసాద్ ఒకసారి వాళ్ళ అందరికి జయ మార్కండేయ జగదంబ విశ్వపాలి మాతాకి. ఈరోజు అదేవిధంగా శబరి మార్కండేయ భజన మండలి వారు 8 గంటలకు వస్తున్నారట. వాళ్ళందరూ కూడా అంటే అహోరాత్రం మొత్తం ఈ రాత్రి అంతా కూడా భజన చేస్తూ ఉంటారట. మహిళలందరూ కూడా మీరు పెద్ద సంఖ్యలో పాల్గొని వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా తన్మయత్తులు కావాలని చెప్పేసి కమిటీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అట్లనే నాట్య ప్రదర్శన కూడా ఉంటుందట. కాబట్టి మీరందరూ కూడా భక్తులందరూ కూడా మీరు ఇక్కడనే ఉండి స్వామివారి యొక్క నామ జపం చేయాలని చెప్పేసి కమిటీ వాళ్ళు కోరుకుంటున్నారు. యజ్ఞం దంపతులందరూ కూడా 4 గంటల వరకు ఇక్కడ ఉండాలి. మీరు భోజనం చేయడానికి లేదు, టిఫిన్ మాత్రమే చేయండి. భక్తులందరూ మిగతా వాళ్ళందరూ కూడా మీకు భోజనం ఏర్పాటు చేసిందో మీరందరూ కూడా అన్నపూజ జరిగింది. అమ్మా దయచేసి యజ్ఞశాల లోపలికి ఎవరు కూడా వెళ్ళడానికి లేదు. చుట్టుపక్కల ప్రదర్శన హోమం ఈ రోజు సంపూర్ణం కాదు కదా. పూర్తి కాలేదు. స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన అయినాక పూర్ణావతి ఉంటుంది. దాని తర్వాత అందరికీ కూడా గుడ్డు పెడతారు. ఎవరు కూడా ఇంట్లో గుడ్డు పెట్టుకోకూడదు. యాగశాల ఎవరు కూడా వెళ్ళకూడదు. ఓం నమః శివాయ. హర 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 మహాదేవ. 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 శివ 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 సదా శివ. శివ 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 సదా శివ. గణ 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 గణపతే. గణ 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 గణపతే.
మార్కండేయుల యొక్క ప్రసాదం గురించి అందరూ కూడా కాబట్టి మనం కూడా మన స్వామివారి ప్రసాదం అందరికీ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరికి వచ్చినంత వాళ్ళు అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించండి. జై మార్కండేయ. చౌటి రాజేష్ గారు ముంబై నుండి 500 రూపాయల అన్నదానానికి సమర్పించారు. జై మార్కండేయ. అవధూత రాముడు గారు 52 కిలోల నెయ్యి ప్రసాదానికి స్వామివారి సన్నిధిలో స్వామివారి ప్రసాదానికి ఎవరు తోచినంత వాళ్ళు పెద్ద సంఖ్యలో ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అందరూ వేసుకున్న వాళ్ళు జరగాలని అక్కని మీద మీద ఉండదు. దయచేసి ప్రసాదం అందరికీ వస్తుంది. మీద మీద ఉండదు. సెకండ్ టైం వేసుకున్న వాళ్ళు అక్కడ ముందు కౌంటర్ అక్కడ ముందుకు వేసుకోవాలా. చిన్న వాళ్ళు మాత్రం ఖాళీగానే పడేయాలి. దయచేసి గంగా జమున సరస్వతి గారు 102 రూపాయల అన్నదానానికి సమర్పించారు. గంగా జమున గారు 102 రూపాయల అన్నదానానికి సమర్పించారు. జై మార్కండేయ. తిమ్మల్ల శేఖర్ గారు 50. అరే పెట్టు రైస్. అరే ఏమైంది అన్నా? జై మార్కండేయ. రాదు जय जय पद्मशाली।
ఫోన్ పే కూడా ఇక్కడ ప్రయాణాల కోసం పనిచేస్తున్నారు. భక్తులు గమనించాల్సిందిగా కోరుతున్నాం.